హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా స్పెషల్ వచ్చేసి ఫిష్ ఫ్రై. ఇలా అరిటాకులో తినడం అంటే నాకు చాలా ఇష్టం. మీలో ఎంతమందికి అరిటాకులో తినడం అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఫిష్ ఫ్రై చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, చాలా క్రిస్పీగా కడక్, చాలా సూపర్ వచ్చింది క్రిస్పీగా. అలాగే ఫిష్ ఫ్రైతో పాటు ఫిష్ పులుసు కూడా చేశాను. చాలా అంటే చాలా సూపర్ టేస్టీతో సూపర్గా కుదిరింది. ఇలా అరిటాకులో తినడం అంటే మాత్రం నాకు చాలా అంటే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఈరోజు కుదిరింది అరిటాకులో తినడం. చూసారు కదా, ఫిష్ ఫ్రై మాత్రం అద్దిరిపోయింది. మీలో ఎంతమంది ఇలా అరిటాకులో తింటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే చాలా ఇష్టం. ఫిష్ ఫ్రై అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీలో ఎంతమందికి ఇలా ఫిష్ ఫ్రై అంటే, నాకైతే ఫిష్ ఫ్రైయే తినేదాన్ని, కానీ ఇప్పుడు ఫిష్ పులుసు కూడా తినడం అలవాటు చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇంత ఆకులో ఒక్కదనే తింటున్నావేంటి అక్క అనుకోకండి. వీడియో తీస్తున్నాడు మా హస్బెండ్ కూడా. వీడియో అయిపోయిన తర్వాత వచ్చి తింటాము, ఇద్దరం కలిసి తింటాము అక్కడే ఆకులో, ఎందుకంటే చాలా పెద్దగా ఉంది కదా ఆకు. ఇప్పుడు ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. నేనైతే మంచిగా క్లీన్గా కడిగేసి కట్ చేసుకున్న ఫిష్ ఫ్రైకి కొంచెం సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న దాంట్లో కొంచెం ఉప్పు వేసి బాగా రాసిన తర్వాత అందులో కొంచెం కారం, కొంచెం ఉప్పు, అలాగే కొంచెం అంతా పసుపు, మీరు తినే కారానికి తగ్గట్టుగా. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను, 1.5 స్పూను సాల్ట్, కొంచెం అవి ధనియాలు, అలాగే మెంతులు వేయించి దంచుకున్నాను ఆ పౌడర్, కొంచెం పసుపు వేసి, అలాగే నూనెలో డీప్ ఫ్రై చేస్తే ఆయిల్ అంతా రెడ్గా ఖరాబ్ అయిపోతుంది. కాబట్టి కొంచెం మీకు ఏది ఉంటే అది పిండి. నేనైతే కొంచెం ఒక 1/2 స్పూను శనగపిండి, 1 స్పూను పేరు రావట్లేదు, 1 స్పూను బియ్యం పిండి తీసుకున్నాను. అందులో కొంచెం నీళ్ళు పోస్తూ కలుపుకోవాలి. ఇలా మంచిగా కలిపి, మీకు టైం ఉన్నదాన్ని బట్టి ఒక 10 నిమిషాలు, ఒక గంట, ఎంత మ్యారినేషన్ చేసుకుని అంత బాగుంటుంది. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నాను. అలాగే కొంచెం ఆయిల్ పోసి, ఆయిల్ ఏంటి అక్క రెడ్గా ఉంది అనుకోకండి, నేను డీప్ ఫ్రై చేసిన ఆయిల్ మళ్ళీ డీప్ ఫ్రైకే వాడతాను కాబట్టి అలా ఉంది. ఆయిల్ వేడి అవ్వగానే కొంచెం అలా ఫిష్ ఫ్రై ముక్కలు వేసి బాగా రెడ్ అండ్ గోల్డెన్ బ్రౌన్గా లో ఫ్లేమ్లో వేయించుకుంటేనే లోపల వరకు ముక్క బాగా ఉడుకుతుంది. అలాగే మనకు క్రిస్పీగా వస్తుంది. లేదు హై ఫ్లేమ్లో వేయించుకున్నాం అనుకో, పైన మాడిపోతుంది, లోపల అలాగే ఉంటుంది. అలా అస్సలు చేయకూడదు. ఇలా ఒక సైడ్ కొంచెం మంచిగా రెడ్ కలర్ కాగానే ఇంకో సైడ్కు ఇలా మెల్లగా స్లోగా రిటర్న్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా అయిన తర్వాత మళ్ళీ ఒకసారి దాన్ని అక్కడిక్కడ అనుకొని తీసేసుకోవాలి. ఇలాగే తీసి మళ్ళీ ఇంకోసారి వేసుకోవాలి. చూసారు కదా, మా ఫిష్ ఫ్రై అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. మా ఫిష్ ఫ్రై ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి వంటలు కావాలా, ఎలాంటి వంటలు చేయాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. చూసారు కదా, ఫిష్ ఫ్రై చాలా అంటే చాలా సూపర్ వచ్చింది. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా?